నువ్వే నా ప్రపంచం. మొదటి భాగం. ఈ కథ చూసే ప్రతి ఒక్కరికి చిన్న విన్నపం. ఈ కథ చాలా బాగుంది. దయచేసి పూర్తిగా చదవండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. తల్లి సుప్రభాతం లాంటి తిట్లతో మత్తుగా నిద్ర లేచింది ఆకాశి. లేచి హడావిడిగా ఫ్రెష్ అయి బయటికొచ్చి, మా బాక్స్ రెడీ అయిందా అని ముఖానికి కాస్త పౌడర్ పూసుకుంటూ అడిగింది. లేటుగా లేవటం, హడావిడిగా వెళ్ళటం అని లోలోనే సణుక్కుని, నీదే ఆలస్యం. త్వరగా రా, టిఫిన్ వడ్డించేస్తాను అని అరిచి చెప్పింది తల్లి అనుపమ. కాసేపటికి తాను పెట్టిన టిఫిన్ తిని బాక్స్ తీసుకుని బయలుదేరబోతున్న కూతుర్ని చూసి, ఎలాంటి గొడవలకి పోకుండా జాగ్రత్త వెళ్ళు అన్నారు అనుపమ. ఆ మాటలకి కోపంగా తల్లిని చూసి స్కూటీ కీస్ తీసుకుని బయటికి వెళ్ళిపోయింది ఆకాశి. ఇన్ టైంలో ఆఫీస్కి చేరుకుని వర్క్ పై దృష్టి పెట్టి లంచ్ టైంలో కొలీగ్స్ తో పాటుగా క్యాంటీన్కి వెళ్ళింది. బాక్స్ ఓపెన్ చేస్తూనే ఓ కంట చుట్టూ చూసింది. తాను చూడాలనుకున్న పర్సన్ కనిపించకపోవటంతో ఆమెలో ఒకింత నిరాశ ఆవహించింది. విసుగ్గా బాక్స్లో స్పూన్ పెట్టి కెలుకుతున్న ఆకాశి ముక్కు పుటాలకి తాకింది ఓ పెర్ఫ్యూమ్ స్మెల్. టక్కున కళ్ళెత్తి చూడగా తాను కూర్చున్న పక్క టేబుల్ దగ్గరే తన కొలీగ్స్ పాటుగా కూర్చుని ఉన్నాడు అతను. అతన్ని చూడగానే ఆమె కళ్ళలో 1000 కాంతుల వెలుగు చేరగా, కళ్ళ నిండా అతన్ని నింపుకుంటూనే తృప్తిగా లంచ్ కంప్లీట్ చేసింది ఆకాశి. అతన్ని 2 ఏళ్లుగా లవ్ చేస్తుంది ఆమె. పేరు తప్ప అతని గురించి ఇంకేమీ తెలుసుకునే ప్రయత్నం చేయలేదామె. ఈ 2 ఏళ్లలో అతన్ని టచ్ చేసిన సందర్భం కాదు కదా. కనీసం అతన్ని దగ్గర నుంచి చూసిన సందర్భాలు కూడా లేవు. ఆరాధన, ఓ మూగ ఆరాధన అంతే. ఆమె అతన్ని లవ్ చేస్తున్న విషయానికి అతనికే కాదు, ఆమె కొలీగ్స్ కి కూడా తెలియదు. తెలియలేదు అనే కంటే ఆమె తెలియనివ్వలేదు అనటం బెటర్. అతను లంచ్ కంప్లీట్ చేసి వెళ్లేవరకు ఆగి అప్పుడు తన ఫ్లోర్ కి వెళ్ళింది ఆకాశి. ఇద్దరూ ఒకే ఆఫీస్, కాకపోతే వేరు వేరు ఫ్లోర్స్. ఆ రోజు సాయంత్రం ఎప్పటిలానే ముఖానికి స్కార్ఫ్ కట్టుకుని అతని రాక కోసం ఎదురు చూస్తూ స్కూటీకి ఆనుకుని నిల్చుని ఉంది ఆకాశి. 20 నిమిషాల నిరీక్షణ ఫలితంగా సెల్లార్ లోకి వచ్చాడు అతను. ఆమె స్కూటీ పక్కనే పార్క్ చేసున్న బుల్లెట్ బైక్ స్టార్ట్ చేసి కనీసం అక్కడో మనిషి ఉందని కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. అంతకంతకు కనుమరుగవుతున్న అతన్ని చూడగానే ఆమె కంట్లో నీళ్లు నిండుకున్నాయి. చిన్నగా కన్నీళ్లు తుడుచుకుని తను కూడా స్కూటీ ఎక్కి వెళ్ళిపోయింది. క్యాంటీన్లోనూ, ఇంటికి వెళ్ళేప్పుడు ప్రేమగా అతన్ని చూసుకోవటంతోనే రోజులు గడిచిపోయాయి. గడిచిన రోజుల్లో ధైర్యం చేసి ఆమె ఒక్కరోజు కూడా మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఇలా ఉండగా ఓ రోజు కంపెనీ యానివర్సరీ అవ్వటం మూలాన బ్లాక్ శారీ కట్టుకుని వచ్చింది ఆకాశి. తన ప్రియుడు కోసం ఎంత వెతికినా కనిపించకపోవటంతో చాలా డిసప్పాయింట్ అయ్యి, ఇక ఉండబుద్ధి కాక డిన్నర్ కూడా చేయకుండానే వెళ్తున్నా అని కొలీగ్స్ కి చెప్పేసి సెల్లార్ లోకి వచ్చింది ఆకాశి. ముఖానికి స్కార్ఫ్ కట్టి స్కూటీ పై కూర్చుని ప్రియుడిని చూడలేదని బాధగా హ్యాండిల్ పై తల పెట్టుకొని ఉన్న ఆమెకి బుల్లెట్ స్టార్ట్ చేసిన సౌండ్ వినిపించటంతో టక్కున తలెత్తి చూసింది. తన ప్రియుడే అని ఆశగా తలెత్తిన ఆమెకి వేరే వ్యక్తి కనిపించటంతో ఒకలాంటి నిస్సత్తువ ఆవహించింది. ఆ తరువాత వరుసగా 3 రోజులు అతను క్యాంటీన్లో కూడా కనిపించకపోవటంతో ఆఫీస్ ఏమన్నా మానేశాడా అన్న భయం పట్టుకుంది ఆమెకి. 4వ రోజు యథావిధిగా లంచ్ కోసం క్యాంటీన్లో సెటిల్ అయ్యారు ఆకాశి అండ్ తన కొలీగ్స్. ఈలోగా తన టీమ్ మేట్ ఎవరినో హే బ్రో, హెల్త్ ఎలా ఉంది అని పరామర్శించడంతో ఎవరా అని తల తిప్పి చూసిన ఆమెకి తన ప్రియుడు కనిపించగానే ఆనందంతో ఆమె కంట్లో నీళ్లు చేరిపోయాయి. యాహ్ గుడ్ బ్రో అని చిరునవ్వుతో సమాధానం చెప్పాడు అతను. అయ్యో చిన్ని కన్నా హెల్త్ బాలేదా, ఇప్పుడు బానే ఉన్నావా అనుకుంటూ బెంగగా అతన్ని చూసింది ఆకాశి. మీ వాళ్ళు ఎవరు వచ్చినట్టు లేరు. నీకు ఇబ్బంది లేకపోతే ఈరోజుకి మాతో జాయిన్ అవ్వు బ్రో అన్నాడు ఆకాశి కొలీగ్. యాహ్ ష్యూర్ థాంక్యూ అని చిన్నగా నవ్వి ఆకాశి ఎదురుగా ఉన్న సీట్లో సెటిల్ అయ్యాడు అతను. ప్రియుడిని మొదటిసారి అంత దగ్గరగా చూడటంతో చెప్పలేని కంగారుతో
దించిన తల ఎత్తలేదు ఆకాశి. హెల్త్ బాలేదా? మేమింకా పెళ్లి సెట్ అయింది ఏమో అనుకున్నాం. నవ్వుతూ అన్నాడు మరో వ్యక్తి. పెళ్ళా? నో నో. అప్పుడే పెళ్లిపై ఇంట్రెస్ట్ లేదు నాకు. అంటూ నవ్వేశాడు అతను. మొన్న పార్టీ అయ్యాక మూవీ ప్లాన్ చేశాం. నువ్వు మిస్ అయ్యావ్ బ్రో. అన్నాడు మరో వ్యక్తి. ఓహ్ సారీ యార్, యాక్చువల్లీ వద్దామనే అనుకున్నా బట్ హెల్త్ అప్సెట్ అయింది. సంజాయిషి ఇచ్చాడు అతను. తాను అడగాల్సిన ప్రశ్నలే తన కొలీగ్స్ అడిగేయటంతో మౌనంగా అతను ఇస్తున్న ఆన్సర్స్ వింటూనే లంచ్ కంప్లీట్ చేసింది ఆకాశి. ఓకే దెన్, మళ్ళీ మీట్ అవుదాం బాయ్ అంటూ వెళ్ళిపోయాడు అతను. అతను ఓ 2 అడుగులు వేశాక అప్పుడు తలెత్తి అతన్ని చూసింది ఆకాశి. అతను తన నుంచి దూరంగా వెళ్తున్న ప్రతిసారీ తన గుండెల్లో సన్నని నొప్పి వచ్చినట్టుగా ఫీల్ కలుగుతుంది ఆమెకి. మెల్లగా రోజులు గడిచాయి. వర్క్ ఎక్కువగా ఉండడంతో రోజు కంటే ఆలస్యంగా వస్తా అని తల్లికి ముందే కాల్ చేసి చెప్పేసింది ఆకాశి. దాదాపు రాత్రి అటు ఇటుగా ఉదయం 8:30 అవుతున్న సమయంలో తల్లి నుంచి కాల్ రావటంతో ఓసారి టైం చూసుకుని కాల్ ఆన్సర్ చేసి, ఆ అమ్మ స్టార్ట్ అవుతున్నా 9 కల్లా వచ్చేస్తా అంటున్న ఆమె మాటలు మధ్యలోనే ఆగిపోయాయి. కారణం అటువైపు నుంచి హెలో అంటూ వినిపించింది ఓ మగ గొంతు. వాయిస్ ఎక్కడో విన్నట్టు అనిపించినా తల్లి మొబైల్లో మగ గొంతు వినటం మూలాన మనసు ఏదో కీడు శంకించగా, ఏ ఎవరు మీరు అని ఒకింత భయంగా అడిగింది ఆకాశి. మీ మదర్ను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అంటున్న అతని మాట పూర్తి కాకముందే, ఏంటి హాస్పిటల్ ఏమైంది మా అమ్మకి అని కంగారుగా అడిగింది ఆకాశి. కంగారు పడకండి మిస్, ఆంటీ సేఫ్ గా ఉన్నారు. మీరు నిదానంగా రండి, అప్పటిదాకా నేను ఉంటా. డోంట్ వర్రీ అని అనునయంగా చెప్పాడు అతను. థాంక్యూ సర్, నేనిప్పుడే స్టార్ట్ అవుతున్నా అని కాల్ పెట్టేసి గట్టిగా కళ్ళు మూసుకుని 2 నిమిషాలు తనని తాను స్థిమితపరుచుకున్నాక హాస్పిటల్ కి స్టార్ట్ అయింది ఆకాశి. ఆఫ్టర్ సమ్ టైం హడావిడిగా హాస్పిటల్ ముందు స్కూటీ ఆపి పరుగున లోపలికి వెళ్ళింది ఆకాశి. రిసెప్షన్లో ఎమర్జెన్సీ వార్డ్ గురించి అడిగి వాళ్ళు ఎటువైపో చెప్పగానే పెద్ద పెద్ద అడుగులతో తల్లి ఉన్న గదిలోకి వెళ్ళింది. నుదిటిన, చేతులకి గాయాలతో ఉన్న తల్లిని చూడగానే కంటి నిండా నీళ్లు చేరిపోయాయి ఆమెకి. అమ్మా అని బాధగా అంటూ తల్లి చేతిని గట్టిగా పట్టుకుంది. ఆశి నాకేం కాలేదురా, బానే ఉన్నా అని చిన్నగా గొంతు పెగల్చుకుని చెప్పింది అనుపమ. అసలేమయిందమ్మా అని ఆమె పక్కనే బెడ్ పై కూర్చుంటూ అడిగింది ఆకాశి. నువ్వు వచ్చాక ఇద్దరం కలిసి బజారుకి వెళదాం అనుకున్నా. కానీ నువ్వు సడన్ గా కాల్ చేసి లేట్ అవుతుందన్నావ్. ఇటు ఇంట్లో సరుకులేమో నిండుకున్నాయి. ఇక నేనే దగ్గరే కదా అని నడుచుకుంటూ వెళదాం అని బయలుదేరాను. అప్పుడే రోడ్ దాటుతూ చూసుకోకుండా ఓ బైక్ కి అడ్డుగా వెళ్ళాను నసుగుతూ చెప్పింది అనుపమ. అసలు నిన్నెవరు బయటికి వెళ్ళమన్నారు? చెప్తే వచ్చేటప్పుడు నేను తీసుకొస్తా కదా అంటూ కోపంగా అరిచింది ఆకాశి. ఇప్పటికే మగపిల్లాడిలా కుటుంబ బాధ్యత నెత్తి మీద వేసుకున్నావ్. ఇలా అయినా అంటున్న ఆమెను కోపంగా చూస్తూ, ఇలా అయినా నాకు కాస్త శ్రమ తగ్గించాలి అనుకున్నావ్. అంతేనా అంటూ సీరియస్ గా తల్లిని చూసింది. కూతురు కోపం వెనక ఉన్న ప్రేమను గుర్తించి మౌనం వహించింది అనుపమ. ఎందుకమ్మా ఇలా చేస్తావ్? నీకేమన్నా అయితే నేనేం అయిపోతానో ఆలోచించవా? నువ్వు తప్ప నాకింకెవరు ఉన్నారు? అంటూ తల్లి చేతిని తన ముఖానికి ఆనించుకుని కన్నీళ్లు పెట్టుకుంది ఆకాశి. ఊరుకో ఆశి, ఇప్పుడేం కాలేదు కదా. ఇదుగో సమయానికి ఈ అబ్బాయే నన్ను తీసుకొచ్చి ఇక్కడ చేర్చాడు అంటూ అప్పటివరకు ప్రేక్షక పాత్ర వహించిన వ్యక్తిని చూపించింది అనుపమ. తల్లి మాటలకి చిన్నగా కన్నీళ్లు తుడుచుకుని వెనక్కి తిరిగి చూడగా తమ ఇద్దరినే చూస్తూ ఉన్నాడు తన ప్రియుడు. అతన్ని అక్కడ అస్సలు ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో నివ్వెరపోయింది ఆకాశి. ఇప్పుడు అర్థమయింది ఆమెకి కాల్లో తాను విన్న గొంతు తన ప్రియుడిదే అని. ఏడవటం వల్ల ఎర్రగా మారిన ఆమె కళ్ళను 2 క్షణాలు చూసి, వెళ్ళొస్తా ఆంటీ, జాగ్రత్త అన్నాడు అతను. థాంక్స్ బాబూ అంటూ అతనికి చెప్పి, పాపం చాలా సేపటి నుంచి ఇక్కడే ఉన్నాడు, పంపించి రా తల్లి అన్న తల్లి మాటలకి తల ఊపి
అతన్ని అనుసరించింది ఆకాశి. గది నుంచి బయటికి వచ్చాక, తనకి 2 అడుగుల దూరంలో ఉన్న అతని చేతిని వణుకుతున్న తన చేతితో పట్టుకుంది ఆకాశి. ఆశ్చర్యంగా తల తిప్పి ఆమెను చూశాడు అతను. 2 నిమిషాలు ప్రేమగా అతన్ని చూసుకుని, థాంక్యూ గన, నువ్వు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేను అంటూ మనస్ఫూర్తిగా చెప్పింది ఆకాశి. ఆమె నోటి నుంచి తన పేరు వినిపించటంతో విస్తుపోయాడు గన. ఆమెను ఏదో అడుగుదాం అనుకున్నవాడు, కాస్త తల్లి నుంచి కాల్ రావటంతో ఓసారి ఆమెను చూసి మౌనంగా బయటికి వెళ్ళిపోయాడు. కనుమరుగయ్యేంత వరకు అతన్ని చూసి ముఖానికి ఉన్న స్కార్ఫ్ తీసేసి చన్నీళ్లతో ముఖాన్ని కడుక్కుని తల్లి ఉన్న గదిలోకి వెళ్ళింది ఆశి. మరుసటి రోజు తల్లికి డిశ్చార్జ్ ఇవ్వగా 2 రోజులు ఆమెను చూసుకుంటూ ఇంట్లోనే ఉండిపోయింది ఆకాశి. నాకు ఇప్పుడు బానే ఉంది, ఇక ఆఫీస్కి వెళ్ళు ఆశీ అని తల్లి చెప్పటంతో ఆమెకి 100 జాగ్రత్తలు చెప్పి ఆఫీస్కి చేరుకుంది ఆకాశి. ఇక లంచ్ టైంలో ప్రియుడికి సైట్ కొట్టుకోవటంతో ఆ రోజు అలా గడిచిపోయింది. సాయంత్రం ఎప్పటిలానే సెల్లార్లో అతనికోసం వెయిట్ చేస్తూ ఉంది ఆశి. తన ఎదురు చూపులు ఫలించి రానే వచ్చాడు అతను. ఎప్పటిలానే ఎక్కడ ఇంకో మనిషి ఉన్నారని కూడా పట్టించుకోకుండా బైక్ ఎక్కబోతున్న అతన్ని చూసి బాధగా నిట్టూర్చి గన అని చిన్నగా అనబోతూ కాస్త గొంతు సవరించుకుని గగన్ అని తీయని గొంతుతో పిలిచింది ఆకాశి. కథలోని 2వ భాగం చదవడానికి తరువాత వీడియో చూడండి. ఈ కథ చూసే ప్రతి ఒక్కరికి చిన్న విన్నపం. ఈ కథ చాలా బాగుంది, దయచేసి పూర్తిగా చదవండి.